తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాటు. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం ఖాళీ. బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ అన్న బండి సంజయ్. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, ప్రజలతో చెలగాటమాడే పాలన. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్న కేటీఆర్. ఢిల్లీ మద్యం కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ. 32వ నిందితురాలుగా ఎమ్మెల్సీ కవిత. రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్. రేపు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 2733 పాయింట్ల లాభం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 20న నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యారు. అయితే తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, గెస్ట్ హౌస్లో ఉన్నా అంటూ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు హేమ. కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 20న నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యారు. అయితే తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, గెస్ట్ హౌస్లో ఉన్నా అంటూ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు హేమ. కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు కూడా 2 నోటీసులు ఇచ్చారు. గత నెల 20వ తారీఖున మొదటి నోటీసు, రెండో నోటీసు వచ్చి జూన్ 1వ తారీఖున హాజరవ్వాలని ఇచ్చారు. 3వ నోటీసు కి నటి హేమ ఈ రోజు బెంగళూరు పోలీసులు ఎదుట, సిసిబి పోలీసులు ఎదుట హాజరయ్యారు. అది కూడా అందరూ అవాక్కయ్యేలాగా బుర్సాలో వచ్చి నటి హేమ సిసిబి పోలీసులు ఎదుట హాజరైనట్లుగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బెంగళూరు రేవ్ పార్టీకి నటి హేమ ఎందుకు హాజరయ్యారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు, సిసిబి పోలీసులు అయితే ఆమెని విచారించారు. విచారించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేపు ఉదయం ఏదైతే కోర్టులో హాజరుపరిచే, సిసిబి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ కి సంబంధించి పాజిటివ్ వచ్చింది కాబట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయ్యింది, అసలు ఈమెకి డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది, డ్రగ్స్ ఈమె తీసుకున్నట్లయితే ఒకవేళ డ్రగ్స్ పెడ్లర్లతో ఈమెకి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పూర్తి స్థాయిలో వివిధ కోణాల్లో అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కి సంబంధించినటువంటి అనేక మంది కూడా అక్కడ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు కాబట్టి ఇందులో దాదాపు 103 మంది దాకా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇందులో మహిళలకు సంబంధించి 36 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఆశురాయ్, టాలీవుడ్ కి సంబంధించి ఫేమస్ పర్సన్స్ ఆశురాయ్ అలాగే నటి హేమ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరిలో నటి హేమ మాత్రం 2 సార్లు కూడా సిసిబి పోలీసులు ఎదుట గైర్హాజరయ్యారు. కాబట్టి 3వ నోటీసులకు హాజరు కాని పక్షంలో
సివియర్ యాక్షన్స్ ఉంటాయన్న కోణంలోనే ఆమె ఇవాళ బెంగళూరు సిసిబి పోలీసులు ఎదుట హాజరైనట్టుగా తెలుస్తోంది. వెంటనే విచారించిన అనంతరం ఆమెని అరెస్టు చేసి వెంటనే రిమాండ్ కి తరలించినట్టుగా అయితే మనకు అందినటువంటి తాజా సమాచారం. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు అధికారులు. గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ బాక్సులను పోలీసు భద్రత నడుమ నాగార్జున యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. కాగా ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. హలో, అరగంట పట్టుద్ది. గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వీరాస్వామి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వీరాస్వామి, దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భద్రతా చర్యలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? మురళి, గుంటూరు జిల్లాలో నుంచి నాగార్జున యూనివర్సిటీకి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారులు దాన్ని పోలీస్ ఎస్కార్ట్ నడుమ తరలించిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులు కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఎక్కువగా ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయని చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టే మాత్రం పోలింగ్ బ్యాగ్స్ చూసుకున్నట్టే మాత్రం బాక్సులను ఇక్కడి నుంచి తరలించే నేపథ్యంలో చూసుకుంటే ఆయా పార్టీకి సంబంధించిన నేతలందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో కూడా చూసుకున్నట్టే పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఒక వెహికల్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య అదే విధంగా చూసుకుంటే మాత్రం వాళ్ళ అందరి సమక్షంలో కూడా సీల్ వేసి ఇక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ ఏదైతుందో రేపు ఉదయం ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికే ఎస్కార్ట్ నడుమ కొద్దిసేపటి క్రితమే తరలించారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎస్కార్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు మాత్రం ఎక్కువగా కీలకంగా ఉన్నాయని చెప్పేసి కొద్ది రోజుల నుంచి కూడా ప్రధాన పార్టీలందరూ కూడా ఆసక్తి రేపుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం
పోస్టల్ బ్యాలెట్ బాక్స్ లో ఉన్న ఓట్ల కోసం ముందు చూసుకుంటే మాత్రం ఆయా పార్టీ నేతలు కూడా గుంటూరు జిల్లా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసిన తర్వాత వారి సమక్షంలో కూడా ఇక్కడి నుంచి తరలించారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వీరాస్వామి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితాలపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం కూడా కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ఏపీలో అధికార పార్టీ మళ్లీ గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే కూటమి నేతలు కూడా ఈసారి అధికారం మాదే అని అంటున్నారు. కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితాలపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం కూడా కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ఏపీలో అధికార పార్టీ మళ్లీ గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే కూటమి నేతలు కూడా ఈసారి అధికారం మాదే అని అంటున్నారు. కొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితాలపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం కూడా కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ఏపీలో అధికార పార్టీ మళ్లీ గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే కూటమి నేతలు కూడా ఈసారి అధికారం మాదే అని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమేష్, అధికార ప్రతిపక్షాలు చాలా అంటే చాలా ధీమాతో ఉన్నాయి. అధికారం మాదే అనేటువంటి కాన్ఫిడెంట్ను కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్కు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందు పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఓట్లను కూడా లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈసీ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ రేపు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమదే విజయమని చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి వస్తాయని చాలా ధీమా కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. పార్టీ కార్యాలయం దగ్గర రేపు సంబరాలకు సంబంధించి ఈ రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమవుతూ ఉన్నారు. పార్టీ ఆఫీసును, కేంద్ర కార్యాలయాన్ని కూడా విద్యుత్ దీపాలతో అలంకరించే కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేపు రిజల్ట్స్ను ఇక్కడికి వచ్చేటటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ను నేతలకు కార్యకర్తలకు చూపించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర జరుగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర కూడా చూస్తే ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందంటూ అటు టీడీపీ కానీ జనసేన నేతలు, బీజేపీ నేతలు కూడా చాలా ధీమాగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు సీఎం అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపైనే ప్రధానంగా అందరి దృష్టి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలను ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం దగ్గర నుంచి పోలింగ్ జరిగినటువంటి రోజు వరకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల పోలింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో రిజల్ట్స్ ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉంటాయనే దానికి సంబంధించి రకరకాల చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ కూడా రెండు పార్టీలకు సమానంగా వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతుంది. రేపు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ రోజు పూర్తిగా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, మళ్ళీ ఎవరు ప్రతిపక్షంలోకి పరిమితం కాబోతున్నారనే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే రెండు పార్టీలు కూడా చాలా ధీమాగా ఉన్నాయి. ఖచ్చితంగా అధికారం తమదే అంటే తమదే అనే ధీమాను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని పార్టీల నేతలు కూడా చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు రిజల్ట్స్ సందర్భంగా సంబరాలకు ఇటు రెండు పార్టీలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే విజయం ఎవరిని వివరించబోతుంది, విజయం ఎవరి పక్షాన ఉండబోతుంది అనేది రేపు ఈవీఎంలో ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా రిజల్ట్స్కి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. విజయ్. ఎస్, అలాగే రమేష్, అధికార పక్షం ప్రతిపక్షం కూడా చేస్తున్నటువంటి ఒక కామన్ విమర్శ దీనికి సంబంధించి ఎక్కువగా కూడా కౌంటింగ్ జరిగేటువంటి ప్రదేశాల్లో అలజడులు, ఆందోళనలు లేకపోతే ఇతరత్ర ఘటనలు సృష్టించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని ఇరుపక్షాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున గతంలో ఎన్నడూ లేని విధంగా హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. పోలింగ్ తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకుంది. అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కౌంటింగ్ రోజు కూడా ఇదే రకమైన ఉధృతులు నెలకొనే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఈసీకి కొంత సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. గతంలో కంటే కూడా ఈసారి భద్రతను పెంచడం జరిగింది. ప్రధానంగా ఈవీఎంలను భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటు ఈసీ అయితే అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రేపు రానటువంటి ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అందరి చూపు కూడా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థుల్ని ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ రోజు వరకు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో కౌంటింగ్కి సంబంధించి కూడా అన్ని పార్టీలు అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కౌంటింగ్ రోజు చేపట్టాల్సినటువంటి చర్యలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తమ కౌంటింగ్ ఏజెంట్లు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అధికార ప్రతిపక్షాలు కౌంటింగ్ రోజు కూడా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందంటూ ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ సజావుగా
నిర్వహిస్తామని, ఒకవేళ కౌంటింగ్ను అడ్డుకునే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే దానికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు కూడా ఈసీ సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కౌంటింగ్ తర్వాత కూడా తలెత్తే పరిణామాలపైన కూడా ఈసీ ఇప్పటికే అలర్ట్గా ఉంది. ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఏపీలో ఉంది. రైట్, సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి భద్రత విషయంలో ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి ప్రధానంగా ఏపీలో గతంలో అంటే మొన్న పోలింగ్ రోజు ఏదైతే కొన్ని సంఘటనలు జరిగాయి, ఒకటి మాచర్ల నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో ఆందోళనలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య దాడులు ప్రతిదాడులు జరిగాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా మరికొన్ని జిల్లాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి దర్శనలు దాడులు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని అంశాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల రూపంలో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కొంతమంది పోలీసు అధికారులపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం జరిగింది. హింసాత్మక సంఘటనలు జరుగుతాయని ముందుగానే తెలిసినప్పటికీ కూడా వాటిని నివారించడంలో ఇటు పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శ వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను కూడా మార్చడం జరిగింది. అంతేకాకుండా కౌంటింగ్ రోజు కూడా కొంత హింస చెలరేగే అవకాశం ఉంది, అంతేకాకుండా ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉందని ఈసీ భావిస్తూ ఉంది. కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఒక వారం రోజుల పాటు కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏపీలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే సమస్యాత్మక నియోజకవర్గాలతో పాటు సమస్యాత్మక కౌంటింగ్ సెంటర్లపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ తర్వాత జరిగే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా ఏపీలో మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కౌంటింగ్ మాత్రం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ చేసింది. మరోవైపు ఇక రెండు రాజకీయ పార్టీలు, ప్రధానంగా చాలా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేయడం కావచ్చు ప్రధానంగా తలపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా అధికారం తమదంటే తమదే అనే ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక ప్రజలు ఎవరికి రేపు అనుకూలంగా ఓటు వేశారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతూ ఉన్నారనేది రేపు ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. కడప జిల్లాలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. కడప నగర శివారులోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ కౌంటింగ్కు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ ఉత్కంఠకు కూడా తెరపడబోతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప జిల్లా మొత్తానికి సంబంధించి కౌంటింగ్ కూడా ఇక్కడే కూడా జరగనున్న నేపథ్యం. ఈ ఆజాద్ యూనివర్సిటీలో మొత్తానికి చూసుకుంటే ఇటు పోలీస్ కానీ ఇటు జిల్లా అధికారులు కానీ కౌంటింగ్ సిబ్బంది కానీ ఇప్పటికే అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యం. రేపు ఎలా వ్యవహరించాలి, ఎలా కౌంటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇటు అధికారులు ఇటు కలెక్టర్తో పాటు ఆర్డీఓ మొత్తం అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లకు కౌంటింగ్ సంబంధించిన వారికి సిబ్బందికి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా తెలుపుతున్నారు. అభ్యర్థి లేదా అభ్యర్థి సంబంధించిన ఏజెంట్ ఎవరో ఒకరే మాత్రమే కూడా కౌంటింగ్ హాల్లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జిల్లా కలెక్టర్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ప్రతి సర్కిల్లో కూడా పోలీసులు అయితే ముందు జాగ్రత్తలో భాగంగా కూడా ప్రతి సెంటర్లో కూడా పోలీసులను కూడా పెట్టేసి ఎక్కడ ఎవరు కూడా గుమికూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి, ఎవరైనా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ కూడా హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు రేపు పొద్దున్నే 8 గంటలకు కూడా ఈ కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇటు జిల్లా అధికారులు తీసుకున్నప్పటికీ ఈ సీఎం సొంత జిల్లా కడపలో కూడా ఎన్నికలను ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ మరోవైపు షర్మిల కూడా కడప ఎంపీ బరిలో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా మొత్తం అందరికీ కూడా
అందరి ప్రజలు కూడా నెలకొని ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ కౌంటింగ్ సంబంధించిన జాగ్రత్తలు కూడా అన్నీ కూడా కట్టుదిట్టం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ముళ్ళ కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఇటు టీడీపీకి సంబంధించిన వారి మీద కూడా కొంతమంది బైండ్ ఓవర్ కేసులు పెట్టడంతో కొంతమంది కూడా రౌడీ షీట్లు తెరిచి కొంతమంది జిల్లా బహిష్కరణ కూడా చేసిన నేపథ్యం. ఎక్కడ ఎవరైతే ట్రబుల్ మాంగ్లర్స్ ఉన్నారో వారిపైన అయితే పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కూడా మొత్తం అన్ని సిద్ధార్థ్ కౌశల్ మొత్తం అంతా కళ్ళెదిరుగుతూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వాళ్ళ పోలీసులను అయితే అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా ఈ కౌంటింగ్ హాల్ దగ్గర ఈ సరౌండింగ్ మొత్తం కూడా భద్రతా వలయంలోనే ఉందని చెప్పుకోవచ్చు. రేపు పొద్దున్న 8 గంటలకు కూడా కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం కడపలో నెలకొని ఉంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.